నమస్తే వీధులు స్వాతం లక్ష్యం సమాజయుతం మరి ఈరోజు ఖైరతాబాద్ ఏడుగుళ్ళ టెంపుల్ నుంచి మరి ఇందిరా పార్కు ఉన్నటువంటి గంగమ్మ టెంపుల్ వరకు కూడా మరి గంగాపుత్రుల తెప్పోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మరి ఇందిరా పార్కు ఒడ్డున నిర్వహించినటువంటి గంగాపుత్రుల మహాసభకు తెలంగాణ మల్కజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారు హాజరయ్యారు. మరి చేపలు పట్టుకున్నటువంటి మొట్టమొదటి అవకాశం గంగాపుత్రులకే ఇవ్వాలని కోరారు. ఈ రకంగా వారు మాట్లాడుతూ మాజీ కార్పొరేటర్లు ఎవరైనా కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. పెద్దలు రాష్ట్ర గంగపుత్ర సంఘం యొక్క అధ్యక్షులు ఏఎల్ మల్లె గారు దయచేసి వేదికకి రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. నగర సంఘం యొక్క అధ్యక్షులు ఒక మాట ఒక సూచన చెప్పదలుచుకున్నా. నెక్లెస్ రోడ్డు మీద గిన్ని వ్యాపార సంస్థలు పెద్ద పెద్ద వచ్చినాయా, పైన ఉన్నాయి, బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి, 3 అంతలు కట్టిరు, ఈ పక్కన 5 అంతస్తులు కట్టిరు. వాటికి అన్నిటికీ వర్తించే నిబంధనలు గంగమ్మ తల్లికి వర్తిస్తాయా? మనందరం అనుకుంటే అదేం పెద్ద సమస్య కాదు. నా వంతున దాన్ని పైకి తీసుకొచ్చి దాన్ని ఏ రకంగా అవతల వ్యాపార సంస్థలు ఎట్లా కట్టుకున్నాయో అదేవిధంగా గంగపుత్రులకు అక్కడ గుడిని పైకి తీసుకొచ్చి మంచిగా నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నది. నా వంతుగా సొంతంగా 1 లక్ష రూపాయలు మీరు ఆ నిర్మాణం కోసం, ఎందుకంటే ఆర్సీసీ కన్స్ట్రక్షన్స్ కట్టడానికి అభ్యంతరం ఉండొచ్చు, కానీ రెడీమేడ్ స్ట్రక్చర్స్తో మనం నిర్మాణం చేసుకోవచ్చు. బయట రెడీమేడ్ స్ట్రక్చర్స్ రెడీ చేసుకొచ్చి అక్కడ పెట్టుకోవచ్చు, గుడిని కూడా పైకి తీసుకొని రావచ్చు. కాబట్టి అవసరమైతే మున్సిపల్ అధికారులతో నేను మాట్లాడతా. ఇప్పుడు నేను ఈ ప్రాంతానికే పార్లమెంట్ సభ్యుని కాబట్టి మున్సిపల్ కమిషనర్కు, హెచ్ఎండిఏ కమిషనర్కు అందరికీ దీన్ని ఏ విధంగా మనం నిర్మించుకోవచ్చో, మిగతావన్నీ నెక్లెస్ రోడ్డు మీద నడుచుకుంటూ పోతే రైట్ సైడ్ అన్ని నిర్మాణాలు జరిగినాయి కదా. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు పెట్టుబడిదారులు అందరు కట్టుకున్నప్పుడు మన గంగపుత్రులకు నిబంధనలు అడ్డం వస్తాయా? నిబంధనలు అడ్డం రాకుండా గుడి ఎట్లా నిర్మించుకోవాలనో అధికారులకు సలహాలు సూచనలు ఇస్తా. దాన్ని నిర్మించుకోవడానికి అవసరమైన సహకారాన్ని నా వైపు నుంచి అందిస్తానని చెప్పి గంగపుత్ర సోదరులకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చేపట్టి కుల వృత్తి అదే వాళ్ళకు దైవం. అలాంటి మీ వృత్తిలో కూడా ఇవాళ మీకు మా ముదిరా సోదరులకు మధ్యలో జీవో 6 నెంబర్ ప్రకారం చిన్న పంచాయతీలు నడుస్తున్నాయి. ఈ రాష్ట్రంలో లంబాడీలకు ఆదివాసీలకు పంచాయతీ, మాలలకు మాదిగలకు పంచాయతీ, గంగపుత్రులకు ముదిరాజులకు పంచాయతీ, ఇక కొన్ని పార్టీలు హిందువులకు ముస్లింలకు పంచాయతీ, ఇట్లా రకరకాల పంచాయతీలతో పని నడపాలని చూస్తున్నారు. ఈ పంచాయతీలు పెంచి పోషించొద్దు. 7 చెరువుల చేపలున్నా మొట్టమొదట పట్టుకునే అధికారం, అవకాశం కులవృత్తి గంగపుత్రులదే. ఆ ప్రాంతంలో ఇతరులకు ముదిరాజు సోదరులకు ఇస్తే బాగుంటుందన్న నా అభిప్రాయం. దీన్ని ప్రభుత్వం మిమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి మీ దామాష ప్రకారం మీకు ఎక్కడెక్కడ మీకు అవకాశాలు ఇవ్వాలనో ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మేమందరం పర్టికులర్గా నేను పార్లమెంట్లోకి వెళ్తున్నట్టే మా మిత్రుడు రమేష్ చాలామంది ఎన్నికలలో గంగపుత్రులు నాకు సహకారం అందించినందుకే నేను ఇవ్వాలి ఇక్కడ ఉన్నా. మమ్మల్ని అయితే పల్లకీలలో మోస్తున్నారు, కానీ మిమ్మల్ని ఎవరు పల్లకీలో కూర్చోబెడతలేరు. ఎవరికి కూడా నాకు తెలిసి ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, చట్టసభలలో, పార్లమెంట్లో గంగపుత్రులకు ఎవరికీ అవకాశం రాలేదు. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న, శాసన మండలిలో ఎన్నో కులాలకు, చిన్న చిన్న వాళ్ళకు, వెనుకబడ్డ వాళ్ళకు అవకాశం ఇచ్చిండ్రు. ఈ రాష్ట్ర ప్రభుత్వం శాసన మండలిలో ఒక సంతకం పెడితే ఎవరైనా సభలోకి పోవచ్చు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మీ తరఫున, గంగపుత్రుల తరఫున ఒక మంచి గంగపుత్ర నాయకుని, మీ పార్టీలు ఉన్న వాళ్ళనే, వేరేళ్ళనొద్దు, మీ పార్టీలో మీకోసం మొదటి నుంచి 2001 నుంచి పనిచేసిన నా తెలిసిన మిత్రుడు ఉన్నాడు. బోగసోటర్ల మీద ర్యాలీ చేసినప్పుడు కష్టపడ్డాడు. ఓల్డ్ సిటీలో ఓడిపోయి టికెట్ చేతిలో పెట్టినట్టున్నారు. అట్లా కాకుండా ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వం, నాకు ఆ నాయకుడి పేరు తెలుసు, కానీ నేను ఆ పేరు చెప్తే మళ్ళీ పైన ఉన్న వాళ్ళకి కొంచెం కష్టమవుతుంది. ఆ నాయకుని వాళ్ళే గుర్తించి శాసన మండలిలో అవకాశం ఇస్తే మీ తరఫున మీ సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ప్రభుత్వం చేస్తే సరే, లేదా నాకెన్నడైనా అవకాశం వస్తే మాత్రం మొట్టమొదటి సంతకం పెడతానే. మీరు చక్కగా నా దగ్గర నడుచుకుంటూ రావచ్చు. కాయల్లో మీరు మాకు మాట చెప్పారు, సార్ ఇలా నీ చేతిలో పెన్ను ఉంది సంతకం పెట్టంటే నేను సంతకం పెట్టే రోజు వస్తే మాత్రం తప్పకుండా మా గంగపుత్రుల సోదరులకు చట్టసభలలో ఒకవేళ ప్రత్యక్ష ఎన్నికలలో గెలిచే అవకాశం లేనప్పుడు
పరోక్షంగా చట్టసభలకు పంపించే బాధ్యత నాది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మళ్ళొక్కసారి తెప్పోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై హింద్, జై గంగపుత్ర.